రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాల్దీవుల ప్రెసిడెంట్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్కు తీరని కష్టాలు తెచ్చిపెట్టింది ప్రధాని మోదీ. భారత పౌరులపైన అక్కడి మంత్రులు చేసిన అభ్యంతరక వ్యాఖ్యలు దీనిని సద్వినియోగం చేసుకునే ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే అధ్యక్షుడు మొయిజ్ను అధికారం నుంచి తప్పించే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. మొయిజ్పై అవిశ్వాసం తీర్మానానికి ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. దేశ విదేశాంగ విధానం యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆలీ అజీం పేర్కొన్నారు. మాల్దీవుల ప్రెసిడెంట్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్కు భారత ప్రధాని భారత పౌరులపై పెట్టిన వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అక్కడ ప్రతిపక్షాలు. అయితే అక్కడి మంత్రులు చేసిన అభ్యంతర వ్యాఖ్యల నేపథ్యంలోనే దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి. అధ్యక్షుడు మొయిజ్ను అధికారం నుంచి తప్పించే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. అయితే మొయిజ్పై అవిశ్వాసం తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. దేశ విదేశాంగ విధానం యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆలీ అజీం తెలిపారు. భారత పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రణాళికలు రానున్నారు. మోదీ లక్షద్వీప్ బీచ్ పర్యటనపైన ఆయన కొనసాగించనున్నారు. అయితే మాల్దీవులకు చెందిన మంత్రులు విమర్శలు గుప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న తీవ్ర ఉద్రిక్తత దిద్దుబాటు చర్యలో భాగంగా 3 మంత్రులు సస్పెండ్ చేశారు. అయితే మాల్దీవులకు వ్యతిరేకంగా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు భారతీయులు. మాల్దీవులో పలు విమాన సర్వీసులు నిరాకరించాయి ఈ నిర్ణయానికి. భారత పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రణాళికలు రచిస్తున్నారు. మోదీ లక్షద్వీప్ బీచ్ పర్యటనపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మాల్దీవులకు చెందిన మంత్రులు విమర్శలు గుప్పించారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు. అయితే దిద్దుబాటు చర్యలో భాగంగా 3 మంత్రులు సస్పెండ్ కూడా చేశారు. మాల్దీవులకు వ్యతిరేకంగా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు పలు భారతీయులు. అయితే మాల్దీవుల్లో విమాన సర్వీసులు నిరాకరించాయి పలు విమాన సంస్థలు.